ఒక అడవికి రాజు సింహం. అది మాంసాహారం తప్ప శాకాహారం అస్సలు ముట్టేది కాదు. ఆ అడవిలో రకరకాల పండ్లు, ఆకుకూరలు ఉండేవి, కానీ వాటి వైపు అస్సలు చూసేది కాదు. తింటే మాంసమే తినాలనుకునేది. శాకాహారం తినే జీవుల్ని చాలా చిన్న చూపు చూసేది. ఎప్పుడు కూడా వెజిటేరియన్గా అస్సలు ఉండకపోయేది. ఎప్పుడు నాన్ వెజ్జే కావాలి అని అనేదట ఆ సింహం. ఆ అడవిలో కోతి కొత్తగా భోజనశాల ఏర్పాటు చేసింది. అంటే ఒక హోటల్ని స్టార్ట్ చేసింది ఒక కోతి. దాన్ని మృగరాజు సింహంతో ప్రారంభం చేయించాలనుకుంది. సింహం గుహకు వెళ్ళి, మృగరాజా, నేను కొత్తగా భోజనశాల ఏర్పాటు చేశాను, రేపు మీ చేతులతో ప్రారంభించండి, నన్ను దీవించండి అంది. అలాగే, తప్పకుండా మంచి విందు ఇవ్వాలి, నాతో పాటు పులి, నక్క కూడా వస్తాయి అంది సింహం. తప్పకుండా మృగరాజా అంది కోతి. మరుసటి రోజు మృగరాజు పులి, నక్కలతో కలిసి ఆ భోజనశాలకు వెళ్ళింది. కోతి కొత్తగా ఏర్పాటు చేసిన భోజనశాల ప్రారంభించింది. కోతి చాలా సంతోషించింది. మృగరాజా, మీ పరివారంతో మా విందు స్వీకరించి వెళ్ళండి అంది. కోతి, పులి, నక్కలతో విందుకు కూర్చుంది సింహం. కానీ సింహానికి ఎక్కడా మాంసం వాసన కానీ మసాలా వాసన కానీ రాలేదు. కోతి కళ్ళలోకి చూస్తూ, మిత్రమా, ఈరోజు ప్రత్యేక వంటలేమిటి అని అడిగింది సింహం. అరిటాకులు పరుస్తూ, గారెలు, బూరెలు, పాయసం, పరమాన్నం అంది కోతి. ఆ మాటకు సింహం అదిరిపడింది. మాంసాహారం తిందామని ఆశతో వచ్చిన సింహానికి నిరాశ ఎదురైంది. చేసేది ఏమీ లేక, నేను ఈరోజు పూజలో ఉన్నాను, 2 పళ్ళు తిని కొద్దిగా పాలు మాత్రమే తాగుతాను అంది. కానీ పులి, నక్క లొట్టలేసుకొని విందు ఆరగించాయి. ఆ 2 గారెలు, బూరెలు, పాయసం, పరమాన్నం అద్భుతంగా ఉన్నాయని కోతిని మెచ్చుకున్నాయి. కానీ కోతికి సింహం తినలేదని పాపం చాలా బాధేసింది. అందుకే, మృగరాజా, వీలు చూసుకొని మరోసారి భోజనానికి తప్పక రావాలి, మీ రాక కోసం ఎదురు చూస్తుంటాను అంది కోతి. తప్పకుండా వస్తాను అని చెప్పి ఆకలితోనే వెళ్ళిపోయింది ఆ సింహం. కొద్ది రోజులకు సింహం ఆరోగ్యం క్షీణించింది. తన శరీరం మీద అందమైనటువంటి జూలు, అంటే దాని శరీరం మీద ఉండేటువంటి ఫర్ అంతా కూడా రాలసాగింది. కళ్ళు మసకబారాయి. కొద్ది దూరం పరిగెత్తేసరికి ఆయాసం రాసాగింది. దంతాలు కూడా కదలసాగాయి. వైద్యుడు ఎలుగుబంటి మృగరాజును అన్ని కోణాల్లో పరీక్షించింది. వైద్యుడు ఎలుగుబంటి ఈ మృగరాజును చూసి అన్ని కోణాల్లో పరీక్షించింది. రాజా, మీకు విటమిన్ల లోపం వల్ల మీకు సమస్య వచ్చింది. మాంసాహారంతో పాటుగా మీరు శాకాహారం కూడా తినాలి. ఎప్పుడు మాంసాన్ని తినకూడదు. మీరు నాన్ వెజ్తో పాటుగా వెజిటేరియన్స్ కూడా తినాలి, వెజ్ ఐటమ్స్ కూడా తినాలి. మాంసం, గుడ్లు, చేపలతో పాటు పాలు, పండ్లు, పప్పు ధాన్యాలు కూడా తినండి, మీరు త్వరలోనే కోలుకుంటారు అంది. ఇన్నాళ్ళు తను శాకాహారాన్ని పక్కన పెట్టడం వల్లనే తనకు అవస్థ వచ్చిందని తెలుసుకుంది సింహం. అప్పుడే కోతి భోజనశాల గుర్తొచ్చింది. వెంటనే తన పరివారంతో గారెలు, బూరెలు, పాయసం, పరమాన్నం తినడానికి వస్తున్నామని కోతి కబురు పెట్టింది ఆ సింహం. సింహం చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ ఉన్న సింహం ప్రతిరోజు, ఎంత పవర్ఫుల్గా ఉన్నా కూడా ప్రతిరోజు వెజ్ తినకుండా నాన్ వెజ్ తింటూ ఉంటే హెల్త్కి ఇబ్బంది అని చెప్పడానికి స్టోరీ. ఓకేనా? అంటే సింహము చాలా పవర్ఫుల్ అయినా కూడా ఎప్పుడు నాన్ వెజ్ తినాలి అనుకుంటే సింహం ఎప్పుడు వెజిటేరియన్ తినదు. కానీ ఈ కథలో ఏం చెప్తున్నారు, స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, ఎంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళైనా కూడా డెఫినెట్గా వాళ్ళు వెజిటేరియన్స్గా కూడా వెజ్ కూడా తినాలి, నాన్ వెజ్ కూడా తినాలి అని చెప్పేది కథ. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళకు కూడా శక్తి ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్స్ అంటే వాళ్ళు దే వోంట్ ఈట్ ఎనీ మీట్. ఓకే, మీట్ తినరు, మిల్క్ తాగుతారు, ఎగ్స్ తినరు. సో వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్. అది మరి మీరు ప్యూర్ వెజిటేరియన్సా, అది నాన్ వెజిటేరియన్సా? మీ పేరెంట్స్ని అడగండి. ఓకే, ఇక మరి కోతికి హ్యాపీగా ఉంది. తన భోజనశాలకు సింహం వచ్చి తింటుంది, రాజు వచ్చి తింటుండంటే, రాజు ఎక్కడికైనా వచ్చిందంటే ఎవరికైనా ఇష్టమే కదా. అది ఆ రోజు నుంచి సింహం ఇంకెప్పుడు శాకాహార జీవులను చిన్న చూపు చూడలేదు. ఇంతటి చక్కటి కథను రాసిన వారు పైడిమర్రి రామకృష్ణ గారు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. బాయ్.